మెగాస్టార్ చిరంజీవి వద్దకు చేరింది టాలీవుడ్ పంచాయతీ. ఈరోజు నిర్మాతలను, వర్కర్స్ ఫెడరేషన్ సభ్యులను విడివిడిగా కలవనున్నారు చిరంజీవి. తర్వాత ఇరు వర్గాలను కలిసి మాట్లాడతారు చిరంజీవి. ఇప్పటి వరకు సినీ కార్మికుల డిమాండ్లు ఇంకా కొలిక్కి రాలేదు. గౌరవ వేతనాల కోసం 2 వారాలుగా వాళ్ళు సమ్మె చేస్తున్నటువంటి పరిస్థితి. మెగాస్టార్ చిరంజీవి వద్దకు చేరింది టాలీవుడ్ పంచాయతీ. ఈరోజు నిర్మాతలను, వర్కర్స్ ఫెడరేషన్ సభ్యులను విడివిడిగా కలిపి మాట్లాడి సమస్యను సాల్వ్ చేసే దిశగా అడుగులు వేస్తున్నారు మెగాస్టార్. ఇప్పటికే 2 వారాలుగా నిరసన తెలియజేస్తున్నారు, సమ్మె చేస్తూ ఉన్నారు. వేతనాలు పర్సంటేజ్ పెంచాలని చెప్పి, ఏ రోజు వేతనం ఆ రోజు ఇవ్వాలని చెప్పి, అలాగే సెలవు రోజుల్లో భత్తా డబ్బులకు సంబంధించి ప్రధానమైనటువంటి డిమాండ్లు కార్మిక సంఘాల నుంచి ఉన్నాయి. ప్రొడ్యూసర్స్ నుంచి వాటిని, అంటే ఏవైతే డిమాండ్లు ఉన్నాయో వాటిలో కొన్నిటిని అమలు చేస్తూ మరికొన్నిటికి చేయలేమని చెప్పినటువంటి పరిస్థితుల్లో చర్చలు విఫలమయ్యాయి. గతంలో చేసినటువంటి చర్చలు విఫలమైనటువంటి పరిస్థితుల్లో సమ్మె ఇంకా కొనసాగుతుంది. ఏ విషయం తేల్చట్లేదని చెప్పి కార్మికులు నిర్మాతల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వారు క్లియర్గా ఇది ఇస్తాం, ఇది ఇవ్వమని చెప్పితే కనుక తమ సమ్మె కొనసాగించాలా లేదనే దాని మీద ముందుకెళ్తామంటూ కార్మికులు చేసినటువంటి పరిస్థితుల్లో చిరంజీవి ఇనిషియేటివ్ తీసుకొని, చొరవ తీసుకొని వారిని చర్చలకు ఆహ్వానించారు. ముందుగా ఇద్దరితో విడివిడిగా భేటీ అవుతారు. ఆ తర్వాత ఇద్దరిని కలిపి కూర్చోబెట్టి మాట్లాడబోతున్నారు చిరంజీవి. మరి ఈ భేటీతోనైనా సమస్య కొలిక్కొస్తుందా, మళ్ళీ షూటింగ్లు యథావిధిగా జరుగుతాయనేది వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. ప్రధానంగా వారి జీతాలు 30% పెంచాలనేది ఒక పెద్ద డిమాండ్, ప్రధానమైనటువంటి డిమాండ్గా చెప్పుకోవచ్చు. దీనికే నిర్మాతలు కాదంటున్నటువంటి పరిస్థితి. 30% కాదు, 15% లేదా 20%, ఒక నెంబర్ ఏదో ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అంతే పెంచుతాము, అంతకు మించి మేము పెంచలేము. అలాగే కొన్ని డిపార్ట్మెంట్కు సంబంధించి మాత్రమే పెంచగలమని చెప్పి ఆయన నిర్మాతలు చెప్పిన పరిస్థితుల్లో కార్మిక సంఘాలు దీనికి నో చెప్పాయి, సమ్మెను కొనసాగించాయి. గత వారం ఇదంతా జరిగినటువంటి విషయం ఇదంతా కూడా. అప్పటికే కార్మికులు చిరంజీవిని కలిశారు, చిరంజీవికి తమ సమస్యలు చెప్పుకున్నారు. అలాగే ప్రభుత్వానికి కూడా ఇష్యూ చేరింది. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా దీని మీద స్పందించారు. కార్మికులకు జీతాలు పెంచితే తప్పే ఉంది, పెంచండి, వారి మీద కేసులు పెట్టకండి, సమ్మె ధర్నాలు చేసేటప్పుడు కేసులు పెట్టొద్దని చెప్పి కూడా పోలీసులకు ఆయన ఆదేశాలు ఇచ్చారు.